అందరికి నేను మీ ఉదయని. ఇండియన్ కరెన్సీ డౌన్ఫాల్, అసలు ఇండియన్ కరెన్సీ డౌన్ఫాల్ అవడం రీజన్ ఏంటి, లాస్ట్ 5 years యూఎస్ ట్రెండ్స్ ఏంటి, ఇండియన్ కరెన్సీ డౌన్ఫాల్ అవ్వకుండా తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, అండ్ మనకంటే స్ట్రాంగర్ కరెన్సీ అండ్ వీకెన్ కరెన్సీతో కంపారిజన్ 4 పాయింట్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్, అలా ఇండియన్ రూపీ ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది? ఎందుకంటే హై డాలర్ డిమాండ్. ఇండియా ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్ ఈ 3 ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే మన డాలర్ ఎక్కువ కావాలి. సో మన డాలర్స్ ఎక్కువ కావాలంటే రూపీ ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది. నెక్స్ట్, గ్లోబల్ ఇష్యూస్. ఏ 2 కంట్రీస్ వార్ చేసుకుంటున్నా ఏంటి, అది ఇండైరెక్ట్ గా యూఎస్ ఫండింగ్. ఎట్లా అంటే వాళ్ళకి సంబంధించిన వెపన్స్ కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానివ్వండి, అందులో వాడే మన ఆయిల్స్ కానివ్వండి, సప్లై చేసేది మాక్సిమం మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో మనం ఏ పర్చేసింగ్ చేసినా సరే ఆ పర్చేసింగ్ అనేది యూఎస్ డాలర్ తోనే ఉంటుంది. ఎందుకు? వీళ్ళు 1970లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో ఏదైతే పర్చేసింగ్ ఉంటుందో అది ఖచ్చితంగా డాలర్ లోనే ఉండాలని చెప్పి, యూఎస్ డాలర్ తోనే ఉండాలని. ఎందుకు? ఎందుకంటే యూఎస్ డాలర్ ఇది మోస్ట్ స్టేబుల్ అండ్ ట్రస్టెడ్ కరెన్సీ. ఇంకోటి ఏంటంటే ఈ డాలర్ అనేది వరల్డ్ వైడ్ ఎక్కడైనా యాక్సెప్టబుల్. తర్వాత ఇంపోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. కొన్నిసార్లు ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇండియా వస్తారు, గవర్నమెంట్ లోన్ తీసుకుంటారు, మళ్ళీ వాటిని మళ్ళీ డాలర్స్ కన్వర్ట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ ఇంకా కొన్నిసార్లు ఏమైందంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒకేసారి తగ్గకూడదు. అలా పెరిగినా సరే మన కరెన్సీ డౌన్ఫాల్ అయిపోద్ది. సో ఈ రీజన్స్ వల్ల మన కరెన్సీ డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ లాస్ట్ 5 years గా ఈ యూఎస్ డాలర్ ట్రెండ్ చూద్దాం. 2020లో అంటే 2020లో 1 USD ఈజ్ ఈక్వల్ టు 74 to 75 రూపీస్. అలాగే 21లో 73 నుంచి 75 రూపీస్, 22లో వచ్చేసి 80 నుంచి 82 రూపీస్, 23లో వచ్చేసి 83 నుంచి 85 రూపీస్, 24లో వచ్చేసి 84 to 85, అండ్ 25లో వచ్చేసి 89 నుంచి 90. ఈ 90 అనేది ఇప్పటి వరకు అంత లీస్ట్ గా ఎప్పుడు వెళ్ళాలి. సో ఓకే, సో మన దీనికి తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఇండియా ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెంచుద్దో అప్పుడు డాలర్స్ ఎక్కువ వస్తాయి. ఇండియా మేజర్ గా నేను ఒక 4-5 ఐటమ్స్ చెప్తాను ఏదైతే ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తుందో. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, లెదర్, ఆటోమొబైల్ పార్ట్స్, మెడిసిన్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, వీటిల్లో ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అండ్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవాలి. మన వల్ల ఎక్కువగా ఉన్న తెచ్చే బ్రాండ్, ఫారెన్ బ్రాండ్ అయితే చాలు, అవి అనుకోవాలి. ఈ లోకల్ ప్రొడక్షన్ పెంచాలి. ఏంటి అండ్ ఇంకో ఫారెన్ టూరిజం కూడా పెంచాలి. ఈ ఫ్రీ వీసా ఇచ్చారనుకోండి, బేబసంగా వస్తారు ఫారినర్స్, అవునా కదా. అట్లాగే ఫోరెక్స్ రిజర్వ్ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి. ఫోరెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, మన ఆర్బీఐ దగ్గర కానివ్వండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానివ్వండి, ఇంటర్నేషనల్ కరెన్సీస్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ అసెట్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి. ఇది మనకి ఎమర్జెన్సీ మనీలా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇందా చెప్పే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు. ఓకే, అట్లాగే మన స్ట్రాంగ్ కరెన్సీ అండ్ వీకర్ కరెన్సీ కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ మనకి ఇవ్వాలన్న రేట్లు చెప్తాను. 1 USD ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్, అండ్ 1 euro ఈజ్ ఈక్వల్ టు 105 రూపీస్, 1 pound ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్, 1 కువైట్ dinar ఈజ్ ఈక్వల్ టు 295 రూపీస్, అండ్ 1 బహ్రెయిన్ dinar ఈజ్ ఈక్వల్ టు 239. అలాగే వీకర్ కరెన్సీస్ కూడా ఉన్నాయి. 1 జపనీస్ yen ఈజ్ ఈక్వల్ టు 0.58 రూపీస్, 1 ఇండోనేషియన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు 0.005 రూపీస్, 1 వియట్నాం డాంగ్ ఈజ్ ఈక్వల్ టు 0.0033 రూపీస్, 1 కొరియన్ వన్ ఈజ్ ఈక్వల్ టు 0.065 రూపీస్, 1 శ్రీలంకన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు 0.25 రూపీస్. అంటే వాళ్ళది ₹1 అంటే మనకి ఇక్కడ పావలాతో సమానం. అండ్ మీకు స్టార్టింగ్ లో పాయింట్ చెప్పాను, ఈ పర్చేసింగ్ అనేది యూఎస్ డాలర్ లోనే ఎందుకు ఉంటుంది అనేది. స్టేబుల్ అండ్ ట్రస్టెడ్ కరెన్సీ అన్న గుర్తుందా? సో మీరు అబ్జర్వ్ చేశారా, యూఎస్ కరెన్సీ కంటే స్ట్రాంగ్ కరెన్సీస్ కూడా ఉన్నాయి, కానీ పర్చేసింగ్ ఎప్పుడు కూడా వాళ్ళతో చేయరు, ఈ డాలర్తోనే చేస్తారు. సో అందుకనే కరెన్సీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ కాదు, స్టేబుల్ కరెన్సీ ఇంపార్టెంట్. ఎకనామీ స్ట్రాంగ్ గా ఉంటే మన ఇండియన్ రూపీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.